హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సొరకాయతో చెక్కలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను మనకి సరిపడా. తర్వాత అయితే ఈ పేస్ట్ వేసుకున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే ఒక 6 పచ్చిమిర్చి, ఒక చెంచాడు జీలకర్ర, తర్వాత కొద్దిగా అల్లం ముక్క, అలానే ఒక 10 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇవన్నింటిని అయితే రోట్లో అయితే కచ్చా పచ్చాగా దంచేసి వేసేసాను. తర్వాత అయితే సొరకాయనైతే ఒక చిన్న సొరకాయనైతే మొత్తం పీల్ ఆఫ్ చేసేసి తురిమేశాను. ఇంకా అందులో సీడ్స్ ఏం లేవు, అంతా తురిమేశాను. మీ దాంట్లో సీడ్స్ ఉంటే తీసేసి పక్కన వేయండి. తర్వాత మనం నీళ్లు పోసుకోకుండా అంతా సొరకాయతోనే కలిపేసుకొని, ఇంకా మీ దగ్గర పూరీ ప్లస్ ఉంటే ఇలా ఒత్తేసుకొని, మీ దగ్గర పూరీ ప్లస్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మన చేత్తో అయినా ప్రెస్ చేసుకోవద్దు, చెక్కల్లాగా పల్చగా. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే వీటిని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవైతే మంచిగా స్నాక్గా పిల్లలకి పెట్టచ్చు, ఇష్టంగా తింటారు. స్వీట్గా ఉంటాయి కాబట్టి మంచిగా తింటారు. ఇంకా సొరకాయ అంటే హెల్త్కి కూడా మంచిదిగా. ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.